Hello viewers, good morning. Welcome to Lokesh Infotech Institution alias Tally Logos with Uchana. సో గాయస్ మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరు ఒక బెస్ట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వాటిల్లో మార్కెట్లో బెస్ట్ సాఫ్ట్వేర్గా టాలీ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ లైక్ సింగిల్ యూజర్ సింగిల్ సిస్టమ్ మల్టీ యూజర్ టెన్ సిస్టమ్స్ సరిపడే విధంగా మనము ఒరిజినల్ టాలీ సాఫ్ట్వేర్ కూడా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, అదేవిధంగా కస్టమర్కి సంబంధించిన విధంగా క్లయింట్ ఫీడ్బ్యాక్ సంబంధించిన విధంగా కస్టమైజేషన్ అండ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ విత్ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్తోనే ఏపీ అండ్ తెలంగాణలో మార్కెట్లో నెంబర్ 1 ఛానల్గా వెళ్తుంది. 35,000 ప్లస్ సబ్స్క్రైబర్స్తో ఏపీ అండ్ తెలంగాణలో ట్రైనింగ్ సర్వీస్ కస్టమైజేషన్ సేల్స్తో చాలా ప్రాక్టికల్గా అందరికి ఉపయోగపడే విధంగా మంచి సర్వీసెస్తో లొకేషన్ అనేది మార్కెట్లో సర్వే చేస్తుంది. మీకు ఎలాంటి నీడ్స్ ఉన్నా మీరు టాలీ అకౌంటింగ్లో మీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకున్నా ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి ప్రాపర్గా. ఎందుకంటే ఎంత గవర్నమెంట్ సబ్స్క్రైబ్ చేయాలి, ఎంత సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంత పర్చేజ్ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఇలాంటి ప్రాపర్ నాలెడ్జ్ మీకు కావాలనుకుంటే బెస్ట్ సాఫ్ట్వేర్ టాలీ అని నేను చెప్తాను. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. సో బెస్ట్ సొల్యూషన్స్తో బెస్ట్ ట్రైనింగ్తో గ్లోబల్ సర్టిఫికేషన్తో ఇంటెన్సివ్ సర్టిఫికేషన్తో లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ పోర్టల్తో డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ సర్వీసెస్తో మీకు మార్కెట్లో సక్సెస్ఫుల్గా లొకేషన్ ఫోటెక్ నెంబర్ 1గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సర్వీస్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ. Yeah, good evening, all of you. Good evening, sir. Yeah, very good evening, all of you. So, last previous classes, any doubts? Please let me confirm. Any doubts ఉన్నాయా నిన్నటి క్లాస్ లో? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి. సో లైక్ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, లైక్ బిల్ వైజ్ మెయింటెనెన్స్, పెండింగ్ బ్యాలెన్సెస్ ఏ విధంగా చెకప్ చేస్తామనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి మనం లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 6.2లో టుడే టాపిక్ మనము న్యూ టాపిక్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ని ఎందుకు యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ఎనీ ఐడియా? జిఎస్టి సార్. ఇప్పుడు మనం జనరల్ గా సేల్స్ చేసినప్పుడు వాళ్ళు మనకు అలౌ చేసిన టైం కంటే ఎక్కువ టైం వాళ్ళు ఆగితే మనకు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. సో అది యాక్టివేట్ చేసుకుంటే బెటర్. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఓకే, ఇంకా నెక్స్ట్ బ్యాంక్ లోన్స్ ఏమన్నా పేమెంట్స్, ఈఎంఐస్ ఉంటే లోన్స్ ఉంటాయి, ఏదైనా అప్పు తీసుకున్నాడు అప్పుడు. ఓకే, నెక్స్ట్ విత్ డ్రాయింగ్స్ మీద కూడా ఫర్ మీకు ఇంట్రెస్ట్ రావాలి సార్. ఆ టైంలో కూడా ఆన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఓకే, డన్ గైస్. సో క్యాపిటల్ ఇంట్రెస్ట్ ముఖ్యంగా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే కాన్సెప్ట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఒక న్యూ బిజినెస్ లేదంటే ఒక ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఐటి ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎల్ఐటి ఫైనాన్స్ కంపెనీ అనేది ఒక సంస్థ, ఇది మనిషి కాదు, దానంతగా అది పని చేసుకోలేడు. ఇప్పుడు ఎల్ఐటి ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే దీనికి డబ్బులు కావాలి. ఈ ఎల్ఐటి ఫైనాన్స్ కంపెనీకి ఎవరు డబ్బులు ఇస్తారు? ఓనర్ డబ్బులు ఇస్తారు. సో ఓనర్ ఒకరే ఉంటారా? ఇద్దరైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దివ్య,
కళ్యాణ్ ఇద్దరు ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్కి అప్పుగా డబ్బులు ఇస్తున్నారు అనుకోండి. సమ్ పర్సంటేజ్ ఇస్తారు కదా. ఒకరేమో 5% ఇవ్వచ్చు, మరొకరేమో 10%కి ఇవ్వచ్చు. అంటే బిజినెస్ ఓనర్స్ దగ్గర వడ్డీకి అప్పుగా అమౌంట్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4తో స్టార్ట్ అవుతుంది, 31/3కి ఎండ్ అవుతుంది. ఈ సంవత్సరం కాలం పాటు ఈ దివ్య గాని కళ్యాణ్ గాని ఒకరేమో 5% వడ్డీకి, మరొకరేమో 10% వడ్డీకి బిజినెస్కి అప్పుగా ఇచ్చారు. వీళ్ళు మంత్లీ వీళ్ళు మంత్లీ బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయడం, అవసరమైనప్పుడు మంత్లీ బిజినెస్ నుంచి తీసుకోవడం. బిజినెస్ అమౌంట్ యాడ్ చేయడం, మళ్ళీ బిజినెస్ నుంచి తీసుకోవడం. అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం అంటే 12 months అమౌంట్ యాడ్ చేస్తూ ఉంటారు, అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఫైనల్గా బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి? ఎందుకంటే ఎల్ఐటి ఫైనాన్స్ కంపెనీ ఓనర్స్ దగ్గర అప్పుగా ఒకరి దగ్గర 5%, ఒకరి దగ్గర 10%తో బిజినెస్ అప్పుగా తీసుకొని ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్ చేసింది. సో బిజినెస్ ఫైనల్గా ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి? 12 months. ఓకే. సో ఇప్పుడు యాజ్ పర్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ మనకి 1/4తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మనకి సంవత్సరానికి 365 days ఉంటాయి. లేదంటే క్యాలెండర్ ఇయర్ అయినా ఫాలో అవ్వచ్చు బిజినెస్, లేదంటే క్యాలెండర్ మంత్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదంటే 30 days పర్ మంత్ ఫాలో అవ్వచ్చు. వాళ్ళ బిజినెస్ నామ్స్. ఇప్పుడు ఎవరైనా వడ్డీకి డబ్బులు ఇస్తే వాళ్ళు 365 days కాకుండా సండే వచ్చిందని, ఫెస్టివల్స్ వచ్చిందని ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయకుండా ఉంటారమ్మా? ఎవరైనా చెప్పండి. ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయరా? సండేస్కి, లేదు సార్, ఫెస్టివల్స్కి ఏం లేదు సార్. చేస్తారు సార్. అలా చేస్తారు సార్. వదులుతారు ఎవరైనా? ఎవరు వదులుతారండి? చేస్తారు సార్. 365 అవును days కి కంపల్సరీగా అమౌంట్ ఇవ్వాల్సిందే. ఓకేనా? ఏ బిజినెస్ అయినా 365 days కే తీసుకుంటది. ఓకే. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 April తో స్టార్ట్ అవుతుంది. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ జనవరి టు డిసెంబర్కి స్టార్ట్ అవుతుంది. జనవరి స్టార్ట్ అయ్యి డిసెంబర్కి ఎండ్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా ఫాలో అవుతుందా? క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా. అంటే ఒక నెలలో 28 రోజులు ఉంటాయి, ఒక నెలలో 30 రోజులు ఉంటాయి, ఒక నెల 31 రోజులు ఉంటాయి. అలా ఫాలో అవుతుందా? లేదా ప్రతి మంత్ 30 days ఫాలో అవుతుందా అనేది కొన్ని ఆప్షన్స్ వాళ్ళు ఇస్తారు. మనం 365 days తీసుకోవాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. మన బిజినెస్ ఓనర్స్ దగ్గర అప్పు తీసుకుంటే ఎలా అనేది కాన్సెప్ట్, ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి? మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇస్తే ఎలా, అది మీరు చేయాలి. మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇస్తుంది. అప్పుడు అండర్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. అడ్వాన్సెస్ సో ఇద్దరికి ఇవ్వచ్చు, ముగ్గురికి ఇవ్వచ్చు. రమేష్, క్రిష్. లోన్ గివెన్ టు రమేష్, లోన్ గివెన్ టు క్రిష్. మన బిజినెస్ అవుటర్స్ లోన్ ఇస్తే వాళ్ళ పేరు తీసుకొని అండర్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. అప్పుడు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కి మనము ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇవ్వాలి. అదే ఫస్ట్ ప్రాబ్లంలో క్యాపిటల్కి ఇవ్వాలి. దివ్య క్యాపిటల్కి, కళ్యాణ్ క్యాపిటల్ గ్రూప్కి మనం ఇంట్రెస్ట్ ఇస్తాం. సెకండ్ ప్రాబ్లంలో లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి ఇస్తాం. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాం. టాలీ ఓపెన్ చేస్తున్నాను. రైట్ సెల్ F3, షర్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ. ఓకే. ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ప్రాబ్లం నెంబర్ 10, స్పందన ఫైనాన్స్ కంపెనీ.
ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ F11 లో మనం వేసి పెట్టుకోవాలి. ఓకే, ఎస్. రిమైనింగ్ నో పెట్టండి. మిగతా వాటితో మనకు పని లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. మనం క్రియేట్లోకి వెళ్ళి మనం లెడ్జర్లో కావాల్సిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో లెడ్జెస్ ని వాటిని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, కైలాస్ క్యాపిటల్ 5%, దివ్య క్యాపిటల్ 10%. ఓకే, ఇంకా రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, కమిషన్ రిసీవ్, ఇవి నార్మల్. ఓకే, ఫస్ట్ కైలాస్ క్యాపిటల్ అకౌంట్, యాక్టివేట్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్. ఎస్. పర్సంటేజ్ ఎంత? 5%. సో ఇక్కడ 365 డేస్ తీసుకోవాలి. చూడండి, 30 డేస్ పర్ మంత్, 365 డేస్ ఇయరా, క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయర్. 365 డేస్, ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ దివ్య క్యాపిటల్. %. ఈ రెండిటికే మనము పర్సంటేజ్ ఇస్తాం, ఇంకా మిగతా వాటికి అవసరం లేదు. రెంట్, ఎలక్ట్రిసిటీ వీళ్ళందరికీ చూడండి. సో ఎప్పుడైతే F11 లో మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టారో ఇక్కడికి ఆ ఆప్షన్ వచ్చింది. అదే అక్కడ నో పెడితే ఆ ఆప్షన్ రాదు. యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఓకే, మిగతా వాటికి అవసరం లేదు. ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్, నెక్స్ట్ టెలిబిల్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలాగా లెడ్జెస్ ని మనం క్రియేషన్ చేయాలి. ఓకే, ఎస్కేప్. ఓచర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ది రిసిప్ట్. డేట్లు మ్యాండేటరీగా మార్చాలి, కంపల్సరీగా డేట్లు మార్చాలి. 1/4. ఎవరు? కైలాస్ క్యాపిటల్. ఎంత పెట్టాడు? 8 lakhs క్యాష్. సేవ్. నెక్స్ట్ అంటే 4th మంత్ లో 8 lakhs పెట్టాడు, 5th మంత్ లో 3 lakhs పెట్టాడు. కైలాస్ యాడ్స్ క్యాపిటల్. యాడ్స్ అంటే రిసిప్టే. 1/5. టోటల్ గా 11 lakhs ఇప్పుడు బిజినెస్ లో ఉంది. ముందు 8 lakhs, ఇప్పుడు ఒక 3 lakhs కలిపితే టోటల్ 11 lakhs క్యాష్ బిజినెస్ లో ఉంది. అది ఎవరిది? కైలాస్ది. నెక్స్ట్ 1/6. దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్ 4 lakhs. అది కూడా రిసిప్ట్ లో తీసుకోవాలి. డేట్ మార్చండి. 1/6, 4 lakhs. క్యాష్ బ్యాలెన్స్ పెరిగింది, 11 lakhs కాస్త 15 lakhs అయింది. నెక్స్ట్ 1/6. కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs పేమెంట్. 1/6. 11 lakhs నుంచి విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి. 2 lakhs తీసుకుందాం అంటే అడిగి 9 lakhs. క్యాష్ బ్యాలెన్స్ కూడా 15 lakhs నుంచి 2 lakhs తగ్గితే 13 lakhs. నెక్స్ట్ 1/7. దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. రిసిప్ట్ 1/7. మళ్ళీ వాల్యూ పెరుగుతుంది. యాడ్ అంటే పెరుగుతుంది, విత్డ్రా అంటే తగ్గుతుంది. 1/8. దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ.
నెక్స్ట్ 2.8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs. నెక్స్ట్ 2.9 దివ్య యాడ్స్ 6 lakhs. నెక్స్ట్ 110 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. నెక్స్ట్ 111 దివ్య యాడ్స్ క్యాపిటల్. అలా సంవత్సర కాలం పాటు బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయగా నెక్స్ట్ 112 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. తర్వాత 31.3 ఓకే. మీరు చేసిండని చూడాలంటే లైక్ ఇంకా ఉన్నాయి కదా ఎక్స్పెన్సెస్. 1 రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలి బిల్, రెసిప్ట్ 1 2 ఇలా ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి సో 1 4 నుంచి 31 3 26 ఇచ్చారంటే అన్ని ట్రాన్సాక్షన్స్ మీకు కనబడతాయి. ఓకే. సో ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ 45,000లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఇవి కలుగుతాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్ రిజిస్టర్ మంత్లీ చూపిస్తుంది, రిసిప్ట్ రిజిస్టర్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, లెడ్జర్, కైలాస్ క్యాపిటల్. గ్రాండ్ టోటల్ కింద చూడండి 44,479. 44,479. దివ్య క్యాపిటల్ 66,109. 66,109. పేయబుల్స్ స్టాటిస్టిక్స్ పేమెంట్ 6 transactions, receipt 8 transactions, groups 28, ledgers 8, voucher types 24, currencies 1. ఓకే. ఈ విధంగా మనము ఒక ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా మనం ఇక్కడ క్లియర్ గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? స్టార్ ఫైనాన్స్ అనుకో.
ఇక్కడ గుణా ట్రేడర్స్ 15,000, పల్లవి ట్రేడర్స్ 20,000. ఇక్కడ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ రాదమ్మా. ఓకే, ఇక్కడ వచ్చేసి గుణాకి పల్లవికి అంటే మన బిజినెస్ గుణాకి పల్లవికి లోన్ ఇచ్చింది. సో ఈ 3 ట్రాన్సాక్షన్ చేసి చూపిస్తారు. మీరు న్యూ కంపెనీ క్రియేట్ చేయండి. గుణా ట్రేడర్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకొని వాటి అండర్లో మీరు పర్సంటేజ్ తీసుకోవాలి. 15%, 365 days. నెక్స్ట్ పల్లవి ట్రేడర్స్, $365. దీనికి క్యాపిటల్కి ఏమి ఉండదు. క్యాపిటల్ నార్మల్, క్యాపిటల్కి క్యాపిటల్ తీసుకుంటాం. దీనికి ఇంట్రెస్ట్ ఇవ్వము. ఎందుకంటే ఇక్కడ మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇస్తుంది. మన బిజినెస్కి ఓనర్స్ ఇవ్వట్లేదు. ఓన్లీ 3 లెడ్జర్స్ వస్తాయి. 1,4 40 lakhs ఇలాగా. సేవ్. తర్వాత 2,4 పేమెంట్. మన బిజినెస్ వాళ్ళకి అవుటర్స్ ఇస్తున్నాం కాబట్టి గుణా ట్రేడర్స్ 1,50,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఒకే డేట్ ఉందా? ఒకే డేట్ ఉంది కాబట్టి 2,4 ఇద్దరు కలిపేస్తాం. క్యాష్ గుణా ట్రేడర్స్ ఆర్ పల్లవి ట్రేడర్స్. ఓకే, సేవ్. ఇప్పుడు మనం వాళ్ళకి లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నెల నెల మనకి ఈఎంఐ కట్టాలి కదా. సో వాళ్ళు ఇచ్చే అమౌంట్ వాళ్ళకి పెయిడ్ అంటే వాళ్ళకి పేమెంట్, మనకి రిసిప్ట్. 4th నుంచి 14th వరకు అన్ని మనకి రిసిప్ట్లో వేసుకోవాలి. ఆడ పెయిడ్ ఉంది కదా అని మనం పే చేసినట్టు కాదు, వాళ్ళు మనకు పే చేసినట్టు. అన్ని రిసిప్ట్లో వస్తాయి. టూ 5 అన్ని రిసిప్ట్లో తీసుకోవాలి. ఇలాగా అన్ని ఎంటర్ చేసుకోవాలి. అన్ని ఎంటర్ చేసి వాట్ ఈస్ ద లెడ్జర్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ డెబ్టార్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్. అప్పుడు ఈ బ్యాలెన్సెస్ ఎక్కడ చూడాలి? డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్, కరెంట్ అసెట్స్, ఎంటర్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ షో చేస్తుంది. ఓకే, ఈ విధంగా 2 ప్రాబ్లమ్స్ మీరు చేయాల్సి వస్తుంది. 2 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్ గైస్? దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నరేష్, వినోద్, ఉదయ్. నో సార్. గాయస్, వీడియోస్ నేను ఈరోజు వీడియో 2 days పెడతాను. అలా ప్రతిరోజు వీడియో 2 days ఫోల్డర్లో ఉంటుంది. ఆ లోపల మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే 5 బ్యాచెస్ అలా ఉంటాయి. అంత డేటా అప్లోడ్ చేసేటప్పుడు 5-6 బ్యాచ్ల డేటా జీబీ సరిపోదు. కాబట్టి మీరు ప్రతిరోజు వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ ల్యాప్టాప్లో సేవ్ చేసుకోండి. 2 days తర్వాత చూద్దాంలే, 4 days తర్వాత చూద్దామంటే డేటా నేను రిమూవ్ చేస్తాను. మళ్ళీ మీరు నాకు మెసేజ్లు పెడతా ఉంటారు. అందుకోసమే ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఏ రోజు వీడియో ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? 5 బ్యాచ్ల డేటా ఉంటుంది నా దగ్గర. రోజు అప్లోడ్ చేయాలంటే జీబీ సరిపోదు గూగుల్ డ్రైవ్లో. ఓకేనా? మర్చిపోకండి. ఓకే, ఈ రోజుతో మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. సర్వీస్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ చూడండి.
సార్ ఒక చెప్పండి. డౌట్ సార్. సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మోడ్ లో చేస్తే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వస్తుందా సార్? అక్కడ డేట్స్ రావన్నట్టు. అవును, వస్తుంది, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. నేను ఒకటే చెప్పగలను గైస్, మనము లైఫ్ లో ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. మనకి కొంచెం రిలేటెడ్ గా మీకు మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పుడు ప్రాపర్ సబ్జెక్ట్ తీసుకోవాలనేది నేను ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడికో మనము టూర్లకి, పబ్బులకి, సినిమాలకి, రెస్టారెంట్లకు చాలా వేలు ఖర్చు పెడతాం. బట్ ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి చాలా అంటే బార్గెనింగ్లోకి వెళ్ళిపోతారు. అది చాలా తప్పు. మీరైనా కానీ ఎప్పుడైనా కానీ ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఏంటంటే, ఒక్క ఎడ్యుకేషన్ దగ్గర మాత్రం మీరు బార్గెనింగ్ చేయకండి. ఇంకా మీరు ఏ ప్రోడక్ట్ మార్కెట్లో కొనడానికైనా బార్గెనింగ్ చేయండి, ఏం కాదు. ఒక్క ఎడ్యుకేషన్ దగ్గర మీరు బార్గెనింగ్ చేయకండి. లైఫ్లో ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీరు జీవితకాలం బ్రతికినంత రోజులు ఉపయోగపడే నాలెడ్జ్ మేము ఇస్తున్నాం. కానీ సట్టు కొంటారు, ఒక 3 మంత్సే దానికి లిమిటేషన్. మొబైల్ కొంటారు, ఒక 2 ఇయర్స్ వరకే దానికి లిమిటేషన్ ఎక్స్పైరీ. కానీ మేము ఇచ్చే నాలెడ్జ్ మీరు బతికున్న రోజులు ఉపయోగపడే నాలెడ్జ్. కాబట్టి మీరు 6,000 అయినా 10,000 అయినా ఇక్కడ మీరు స్టక్ అవ్వకూడదు. ఈ 10,000 పెట్టే ఖర్చు నువ్వు నీ యొక్క జీవితకాలం 40 సంవత్సరాల 50 సంవత్సరాలు ఉపయోగపడే నాలెడ్జ్ మేము ఇస్తున్నాం. నువ్వు టాలీ మీద చేసిన రోజులు ఉపయోగపడుతుంది. కానీ మీరు రెస్టారెంట్కి వెళ్తారు, అది ఆ నిమిషం 1 అవర్ 2 అవర్. పబ్కి వెళ్తారు 2 అవర్స్ 3 అవర్స్. అంటే దాని యొక్క లిమిటేషన్ మీరు పెట్టే ఖర్చు 3 అవర్స్ పర్మిషన్ అంతే. సినిమాకు 2 అవర్స్ పర్మిషన్ అంతే. ఆడ పెట్టిన ఖర్చు మళ్ళీ వెనక్కి రాదు. కానీ ఈడ పెట్టే ప్రతి రూపాయి మీకు జీవితకాలం బతికున్న రోజులు మీకు ఎర్నింగే. వన్స్ వన్ పేమెంట్ మీరు పే చేస్తున్నారు, కానీ జీవితకాలం ఎర్నింగ్ ఇస్తున్నాం. నాట్ ఓన్లీ 2 ఇయర్స్ 3 అవర్స్ 1 డే ఇచ్చే లెర్నింగ్ కాదు ఇది. మీరు బతికిన రోజులు ఉపయోగపడే నాలెడ్జ్తో మీరు జీవితాంతం సంపాదించుకున్న నాలెడ్జ్ మేము ఇస్తున్నాం. ఈ ప్లేసే కాదు, మీరు ఏ ప్లేస్ అయినా కానీ, ఏ కోర్స్ నేర్చుకునేది ఎవరికైనా కానీ, ఆ సబ్జెక్ట్ వల్ల మీకు కొంచెం మార్కెట్లో బజ్ పెరుగుతుంది అంటే దాన్ని మీరు తీసేసుకోండి, బార్గెనింగ్ చేయకుండా. ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఈ రోజు మీరు పెట్టే 1000 రూపీస్ రేపటి రోజు మీకు 10,000 రూపాయలు కూడా సంపాదించే మార్గం వస్తుంది. అది సర్టిఫికేషన్ రూపంలో అయినా, నాలెడ్జ్ రూపంలో అయినా. ఇది జీవితంలో పాయింట్ గుర్తుపెట్టుకోండి. లర్నింగ్కి మనకి ఎండింగ్ పాయింట్ ఉండదు. మిగతా వాటి అన్నిటికీ ఎండింగ్ పాయింట్ ఉంటుంది, ఒక్క లర్నింగ్ తప్పితే ఎడ్యుకేషన్. ఓకే, టెక్నికల్ పాయింట్స్ చూడండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్. మనము ఒక కంపెనీకి 2 రకాల పాస్వర్డ్ని సెటప్ చేయొచ్చు. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, మరొకటి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? టాలీ వాల్ట్ పాస్వర్డ్ మీరు క్రియేషన్ చేశారంటే కంపెనీకి, ఓకే, ఈ కంపెనీ కంటికి కనిపించదు. స్టార్స్ రూపంలో కంపెనీ నేమ్ కనబడుతుంది. నువ్వు ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నువ్వు క్రియేట్ చేశావు. ఈ ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ నువ్వు క్రియేట్ చేసావు. క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ చేసి రేపు వచ్చి మళ్ళీ చూస్తే కంటికి కనిపించదు, కంపెనీ స్టార్స్ రూపంలో కనబడుతుంది. వన్స్ ఈ పాస్వర్డ్ క్రియేషన్ చేసామంటే మళ్ళీ రిమూవ్ చేయలేము, రిమూవ్ అనేది చేయలేము వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత. ఓకే, సో కావాలంటే పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు, పాస్వర్డ్ అనేది చేంజ్ చేయొచ్చు. ఈ పాస్వర్డ్ క్రియేషన్ చేసేటప్పుడే మీరు జాగ్రత్త పడాలి. ముందే వాళ్ళు వార్నింగ్ ఇస్తారు, మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోయారా మళ్ళీ మేమేం చేయలేము, డబ్బులు కట్టి మీరు మళ్ళీ కంపెనీ దగ్గర తీసుకోవాల్సి వస్తుందని వాళ్ళు ముందే వార్నింగ్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటే ఏంటి? సో ఇక్కడ ఓన్లీ 1 పాస్వర్డ్ మాత్రమే ఉంటుంది. కానీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్లో పాస్వర్డ్ క్రియేషన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు యూజర్ నేమ్, మీరు మెయిల్ ఐడి ఎలా ఓపెన్ చేస్తారో అలా యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 వస్తాయి.
ఓకే. యూజర్ నేమ్ మనకు టాలీ అని, పాస్వర్డ్ 123 అని మనం చేసుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ మీరు క్రియేషన్ చేసిన పాస్వర్డ్ అనేది మీరు క్రియేషన్ చేసిన ఇది కంపెనీ కంటికి కనబడుతుంది. దీన్ని చూడొచ్చు మనం. కంటికి కనబడుతుంది. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ వద్దు అంటే రిమూవ్ కూడా చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి ఉంటుంది. దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. దీనికి మాత్రం సింగిల్ ఆప్షన్, ఓన్లీ పాస్వర్డ్ మాత్రం వస్తుంది. దీనికి 1 2 3 అని చేసుకున్నాను అంతేనా. ఓకే. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మనం పాస్వర్డ్స్ 2 రకాల పాస్వర్డ్స్ ని క్రియేషన్ చేద్దాం. ఓకే. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఈ కంపెనీ పేరు వచ్చేసి ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ 2025 అని ఇస్తాను. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి. సెక్యూరిటీ సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. ఈ 2 ఆప్షన్స్ కనిపించాలన్నా వద్దన్నా రైట్ సైడ్ లో F12 ఉంటుంది. ఇక్కడ నువ్వు అన్నా నో పెట్టావనుకో ఆప్షన్స్ మీకు బయట కనిపించలేదు చూడండి ఆప్షన్స్. అదే మీరు ఎస్ పెడితే మళ్ళీ ఆప్షన్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ పాస్వర్డ్ సెటప్ చేద్దాం. ఎస్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3. కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. వాళ్ళు ముందే వార్నింగ్ ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇది సేవ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా F11 ఫీచర్స్ నీకు ఓపెన్ అవ్వదు. పాస్వర్డ్ అడిగిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. కావాలంటే చూడండి. ఎంటర్. చూసారా పాస్వర్డ్ అడిగింది. ముందు ఇలా చూపించేది కాదు, డైరెక్ట్ గా F11కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు F11కి వచ్చాం. చూసారా ముందు ఇలా డైరెక్ట్ గా ఓపెన్ అయ్యేది, కానీ పాస్వర్డ్ మనం ఇచ్చాం కాబట్టి పాస్వర్డ్ అడిగిన తర్వాత ఇది ఓపెన్ అయింది. కంట్రోల్ ఏ సేవ్ చేసేయండి. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే కంపెనీ రేపు వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇది కంటికి కనపడుతుందా లేదా. ఈ ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ 2025కి నెంబర్ రేంజ్ ఏం తీసుకుంది, డేటా డేటా ఎలా సేవ్ చేసుకుంటుంది కంప్యూటర్, జీరోస్ లేదా వన్స్లలో సేవ్ చేసుకుంటారు. దీని కంపెనీ నెంబర్ ఎంత, 1000035 షర్ట్ కంపెనీ. ఇక్కడ ఎల్ఐటిలో చూడండి ఎక్కడైనా కనబడుతుందా, ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ పాత కంపెనీ ఉంది, ఎల్ఐటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. 2025 ఎక్కడైనా కనబడుతుందా, ఎల్లో కనిపించలేదు. ఇక్కడ చూడండి స్టార్స్ కనబడుతున్నాయి. ఈ రెండిట్లో ఏదని మనం ఎలా తెలుసుకోవాలంటే ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే పలానా కంపెనీ అని చెప్పొచ్చు. ఒకవేళ మీ దగ్గర 10 కంపెనీలు ఉన్నాయి, 10 కంపెనీలకు ఇదే పాస్వర్డ్ పెట్టామనుకో ఏది పలానా కంపెనీ అని తెలుసుకోలేము. ఇంకా నువ్వు నెంబర్ రాసుకోవాలి ఇది పలానా కంపెనీ అని. సో కాబట్టి ఇది ఎవరు ఎక్కువగా చేసుకోరు, బట్ చేసుకుంటే జాగ్రత్త పడాలి. ఎంటర్ ఇస్తున్నా. 1 2 3 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. చూసారా ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ 2025. సార్ నాకు ఈ పాస్వర్డ్ వద్దు నేను మార్చాలనుకుంటున్నాను అంటే అప్పుడు లెఫ్ట్ సైడ్ అండర్ అప్ సైడ్ కంపెనీ టాలీ వాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3. ఓకే. న్యూ పాస్వర్డ్ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఇది న్యూ పాస్వర్డ్. సో do you want, are you sure you want to alter the tally vault password? Yes. Do you want to create a copy? No. ఇప్పుడు 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవ్వదు. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఆన్ చేయండి పాస్వర్డ్. 1 2 3 4 5 6 చూసారా ఓపెన్ అయింది. ఈ పాస్వర్డ్ ని రిమూవ్ చేయలేం, దీనికి అవకాశం లేదు. అలా రిమూవ్ చేయాలంటే మీరు టాలీ వాళ్ళతో లింక్ ఫోన్ కాల్ చేసుకుని కంపెనీ సర్వీస్ కంపెనీ అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్. నెక్స్ట్ సెకండ్ కంపెనీ చూడండి. సెకండ్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఇక్కడ కంపెనీ పేరు వచ్చేసి కుందన ప్రైవేట్ లిమిటెడ్.
కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 123, కన్ఫర్మ్ పాస్వర్డ్ 123. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా F11 ఓపెన్ అవ్వదు. ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగిన తర్వాత F11 ఓపెన్ అవుతుంది. చూసారా? టాలీ 123, కంట్రోల్ ఏ, సేవ్. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేశారండి, డన్, బాగుంది. రేపు వచ్చి ఇదే కంపెనీలో మళ్ళీ మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు, ఈ కంపెనీ క్లోజ్ చేస్తున్నాను. ఈ కంపెనీ ఓపెన్ అవుతుందా లేదా, అసలు ఈ కంపెనీ కనబడుతుందా లేదా చూడండి. కేయు ఉందా ఇక్కడ, కుందన ప్రైవేట్ లిమిటెడ్, ఇది కంటే కనబడుతుంది. ఎంటర్, టాలీ 123 ఇస్తే ఓపెన్ అవుతుంది. సార్ నాకు పాస్వర్డ్ అవసరం లేదు, నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేయాలి? కంపెనీ ఆల్టర్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ నో పెట్టండి, 123, పాస్వర్డ్ రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు క్లోజ్ చేసి ఆన్ చేయండి, దీనికి పాస్వర్డ్ ఉండదు. చూసారా, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. సో దిస్ ఈస్ కాల్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్, ఇవి రెండు ఈరోజు మనం టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేస్తాం. ఈ రోజుతో సర్వీస్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతుంది, ఇన్వెంటరీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్ మా? ఎనీ డౌట్స్? క్లియరా? యా.